అంటే ఏమేమి అనిపిస్తుంది? అమ్మ ఒడి ఇచ్చినారు, స్కూల్లో బాగా అన్ని పెట్టించినారు, రైతు భరోసా ఇచ్చినారు, అన్ని ఇచ్చినారు. నెక్స్ట్ అయితే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తేనే బాగుంటది అనుకున్నాను సార్. కాంగ్రెస్ వస్తేనే బాగుంటది అనుకున్నాను సార్. దేనికని అంటారు? కాంగ్రెస్ వస్తే ఏమేమి ఇస్తానంటున్నారు? అసలు ఏంటి అన్ని ఇస్తారు కదా, ఎట్లా అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు? అన్ని అభివృద్ధి అయినాయి కదా. అంటే కాంగ్రెస్ వస్తే ఏం అభివృద్ధి చేస్తానన్నారు? అమ్మ ఒడి ఇస్తున్నారు, పిల్లలకు విద్యా దీవెన ఇస్తున్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్. పేరు? నా పేరు జులువాకరు. నేను లింగాల సర్పంచ్ మాట్లాడుతున్నాను. గడిచిన 10 ఏళ్లలో 2 ప్రభుత్వాలు చూసాం కదా, టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ. అవును. ఆ 2 ప్రభుత్వాల్లో మీకు మీ ఊరికి కానీ మీ నియోజకవర్గానికి కానీ ఏ ప్రభుత్వం మేలు చేసినారంటే ఎక్కువ శాతం మేలు చేసింది? గతంలో ఉన్న ప్రతి ఒక్క సీమ వాళ్ళ నాయన తర్వాత ఏదైనా మంచి చేసినాడంటే మా ఏరియాలో ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేయడం లేదు. ఒక పోలీస్ స్టేషన్ కావచ్చు, ఒక స్కూళ్ళు కావచ్చు, ఒక కాలేజీలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఒక కరోనాలో టైం అయితేమి ప్రతి ఒక్కటి కూడా ఏదైనా కానీ మన జరుగుతున్నట్టే అంబులెన్స్ కానీ ఇట్లాంటి ఏంటైనా కూడా పింఛన్ కూడా ముసలివాళ్ళు ఎవరైనా కానీ నర్సరీలు ఉంటే కానీ నర్సరీలు ఉంటే ఇంటికాడ తీసుకు ఇచ్చే పద్ధతి కానీ ఇప్పుడు ఇంతకుముందు ఏదన్నా మనకు గతంలో పింఛన్ రావాలంటే జన్మభూమిలో పెడితే 100 పెడితే 100లో ఎవరైతే నాయకులు వాళ్ళు రికమెండేషన్ చేస్తారో ఆ నాయకులకు మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రము వాళ్లకు నిజంగానే అర్హత ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఏ సర్పంచ్తోనూ ఎవరితోనూ పని అవసరం లేదు. వాళ్ళే స్వయాన పోయి వాళ్ళు మనకు కావాలా, నాకు అర్హత ఉందంటే ఖచ్చితంగా కూడా పార్టీలతో కానీ దేనితో కానీ మాకు అవసరం లేదు, మేము ఇస్తాం అని చెప్పి ఇచ్చిన ఈరోజు ఎవరు కూడా మమ్మల్ని ఒకసారి అవకాశం ఇవ్వండి చూడండి అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రము నాకు అవకాశం అవసరం లేదు, నేను మంచి చేసేటనే వేయండి లేకుంటే లేదు. నేను ఎందుకు చెప్తున్నాడంటే ఆయన చేసిన పనులు ప్రతి ఒక్కరూ ముసలిళ్ళు అయితే మన బాగా అలవాటు పడి లక్షణంగా ఇంటికాడికి వచ్చి డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు నిన్న ఎలక్షన్ కోడ్ ఇచ్చిన తర్వాత సచివాలయం దగ్గరకు వచ్చి 3 రోజులు ఉండి తీసుకొని వాళ్ళు ఎండసరు కొట్టి 1-2 పడిపోయి మన పక్కన పల్లెలో మన ఆడ ఉండి వాళ్ళు ముసలిళ్ళు ఎండకు నడసలేక చనిపోయిన కూడా చనిపోయినారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాధలు గుర్తించి ఇంటి దగ్గరికే పింఛను ప్రతి ఒక్కరికి, ఒక శీతలాంగులకైతేనేమి ఒక అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఏదే కానీ ఇబ్బంది పెట్టుకోకుండా మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు. ఇన్ని ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈరోజు అందుకే ప్రతి ఒక్కటి ఇంకా మన ఎవరికి ఏకపోయినా కూడా ఇంకా మ్యాన్ పోస్టింగ్ కూడా ఇవ్వడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి నేను గెలుస్తానంటాను. ఎందుకంటే ఖచ్చితంగా ఇచ్చే మాట తప్పడు కాబట్టి ఈరోజు భయపడకుండా చేస్తున్నాడు. కరోనా టైంలో ఎవరిని చిన్న పిల్లోని అడిగినా కూడా ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రం యాడ్నే కానీ ఎవరికే కానీ ఇబ్బంది లేకోకుండా ప్రతి ఒక్క హాస్పిటల్కు మనకు ఉపయోగపడేలా పెట్టి ప్రైవేటు దానిలో కూడా చూపించుకునే దానికి ఉపయోగంగా పెట్టి పడకలు చేసినాడంటే ఖచ్చితంగా ఈరోజు ఎన్ని చేసిన దానివల్లనే మన జగన్మోహన్ రెడ్డి చెప్పేది మీకు న్యాయం జరిగింటేనే బయట అంటున్నాడు. కానీ ఖచ్చితంగా నాకు బయట నేను చెప్పడం లేదు. వీళ్ళు మాత్రం మమ్మల్ని ఒక్కసారి అవకాశం ఏంటి చూడండి అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అమాట అనడం లేదు. ఈ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల్లో మీరు ఏమేమి లబ్ధి పొందారు? మేము ఏమేమి లబ్ధి పొందామంటే ఖచ్చితంగా ఇప్పుడు మా అమ్మకు 18 ఏళ్ళ పింఛన్ డబ్బులు 18 ఏళ్ళ డబ్బులు ఉన్నాయి, అవే ఇచ్చినాయి. మన ప్రతి ఒక్క పథకాలు కూడా అర్హత ఉంటే 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరూ నాకు ఇప్పుడు 5 లక్షల చిల్లర గవర్నమెంట్తో లబ్ధి పొందినాను. ఖచ్చితంగా ఒక మన ఈ భూముల విషయాలు కూడా ఖచ్చితంగా వాళ్ళు కట్టుకోలేని పక్షంలో ఉంటే ఏ పైరు ఎత్తింటే అతను జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు గవర్నమెంట్ కూడా ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. ఖచ్చితంగా కూడా రైతుల విషయంలో అయితేనేమి, ఒక ముసలిల విషయంలో అయితేనేమి, డాక్రా మహిళల గురించి అయితేనేమి ప్రతి ఒక్కటి అని చెప్పి చేస్తున్నాడు. ఇవే ప్రభుత్వం ఇచ్చిన ఇవే పథకాల్లో ఏవి తగ్గియకుండా సూపర్ 6 తోనే చంద్రబాబు గారు వస్తున్నారు. ఆయన దీనికి 2 సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్తున్నారు. దానికి ఏమంటారు? ఆయన ఇస్తాడని చెప్తా అనేకి గతంలో మనకు బంగారు మనకు ఖచ్చితంగా నేను మాఫీ చేస్తాను, మీరు ఎవరు ఇడిపించుకోవాకండి అని చెప్పి వాళ్ళు బ్యాంకులలోని ఆడవాళ్ళ బంగారు పరిమితమై ఈరోజు వాళ్ళ వడ్డీ కొడ్డి వేసి ఇడిపించుకోలేక వాళ్ళు ఎవరు కూడా ఆయన మాట నమ్మరు. నమ్మేట్టుగా అంటే ఈరోజు పొత్తు తీసుకోవాల్సిన అవసరం మనకు లేనే లేదు. సొంతంగా పోరాడచ్చు జగన్మోహన్ రెడ్డి తిన్నా. ఈరోజు ఎందుకు పోరాడకోకుండా మన మామూలు పొత్తు అడుగుతున్నాడంటే ఆయన మీద ఆయనకు నమ్మకం లేకనే మీరు రండి బీజేపీ వాళ్ళు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితే అడుగుతున్నారు. ఈ 3 కలిసి ఎందుకు వచ్చినాయి? నమ్మకం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తిన్నా మీకు నమ్మకం ఉంటేనే బేయండి అని అడగచ్చు కదా, ఎందుకు అడగడం లేదు?
అయితే ఈసారి పులివెందులలో ఎలా ఉంది హోరావరి? పులిందల్లో మార్పు అనేది రావడం అంటే అది అసంభవమైన విషయం. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడో అక్కడే ఉదయిస్తాడని ఇక్కడ ఉదయించాలంటే అది జరగని పని. ఓఎస్ కుటుంబం ఉన్న నాళ్ళు ఒక పులిందల్లో మార్పు అనేది రావడం అసంభవమైన పని. అయితే వైఎస్ గారిని పులివెందులలో ఎన్ని మెజారిటీతో గెలుచుకుంటారు? జగన్మోహన్ రెడ్డికి 1,00,000, ఎంపీ సార్కు 4 లక్షల మెజారిటీ తగ్గదు. అయితే మొత్తానికి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడాలంటే ఎంత సీట్లతో గెలుస్తారంటారు? మెజారిటీ అయితే వీళ్ళు ఏదో పొత్తులో ఇచ్చినారు. ఇంతకుముందు 170 అన్నారు కానీ 150కైనా తగ్గదని నా అంచనా. అవే ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాల కాలంలో టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందంట, వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందంటారా? అంటే ఎక్కువగా ఇదే మా వైఎస్ఆర్ చేసింది. అంటే ఎట్లా చేసింది, ఏమేం చేసింది అంటారు బాబు? మామూలుగా అన్ని విషయాల్లో కూడా ముందుగానే ఉంది, ప్రతి ఒక్క విషయంలో కూడా. ఈ ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ పథకాల్లో మీరు ఏమేమి లభించుకుంటున్నారు? సంక్షేమ ఫలాలు అన్ని ఇస్తున్నారు, అన్ని మనకు అందుబాటులో అందరికి చేరుతున్నాయి అంటారు? అందరికి కూడా చేరుతున్నాయి. మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది అనుకుంటున్నారు బాబాయ్ మనకు అభివృద్ధి జరగడానికి? అభివృద్ధి ఈయన బహుమతుకుంటూ మనం ఇబ్బంది పడతాం. వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్ అన్నను ఇంకా మనం వేరే తన్నే గారిని పట్టుకొచ్చుకునేట్టు ఉంటుంది. ఇప్పుడు మరి అది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ముగ్గురు కలిసేసి వస్తున్నారు కదా. ఎంత ముందు ఏముందండి, మంచి మనుషున్నాడు ఒక్కడైనా సార్, ఈయన ఒక్కడే చాలు వాళ్ళకి ఢీకొంటాడు. మన ప్రభుత్వం తప్పకుండా వస్తుంది, ఇంకా దీనికి తిరిగే లేదు. ఏ పథకాలు చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాను, సూపర్ 6 అది ఆయన చెప్పే మాట నిజమేనండి. ఇప్పుడు మాట్లాడుతున్నాడు అన్ని, ఇంతకు ముందు ఏనాడు అని ఏంది చేయలే ఆయన ఇంతకు ముందు చేసి బాగా ఆలోచన చేసి ముందు ప్రజలను ఆకట్టుకొని సుమారైనడే. ఎన్ని ఏళ్ళు ఉంటే ఏం లాభం? ఉండొచ్చు 40 ఏళ్ళు ఉండొచ్చు, 30 ఏళ్ళు ఉండొచ్చు. పని చేస్తే కదా తక్కువ టైంలో ఎక్కువ లబ్ధి పొందడానికి ఆస్కారం వచ్చింది. ఇప్పుడు అంత బాగా చేసినాడు మన జగన్ అన్న. అంతకంటే ఏముంది, తృప్తి పడడానికి ఎంత తృప్తి పడరు, చాలు బాగా చేసినాడు. తక్కువ టైంలో ఎక్కువ మేలు జరిగినాయి. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కానీ, స్వచ్ఛంద వ్యవస్థ కానీ, వీళ్ళ పనితీరు కానీ, వీళ్ళ రెస్పాన్స్ కానీ ఎట్లా ఉందంటారు బాబు? అన్ని విధాలా బాగానే ఉంది, బాగా జరుగుతాడు. పెన్షన్లు కానీ, వాలంటీర్లు అది అంత కష్టంగా ఉంది, నేను కూడా కష్టపడతాను. కొంచెం సమస్యలు ఎట్లా సమస్య చూడు, సమస్య గల కారణం ఏంటి? కారణం అదే ఆయన చేసిన పనికి చంద్రబాబు నాయుడు కుట్ర పడినాడు. ఇంతకుముందు ఆయన అధికారి ఉన్నాడు కదా, ఆయన ఎన్నికల అధికారి, ఆయన మాట విని ప్రభుత్వం ఇట్లా చేస్తుంది. మా అందరికీ అప్పుడు మాదిరి ఇచ్చింటే ఏం కాదు, ఎవరికి ఇచ్చేవాళ్ళు వాళ్ళకి వేస్తారులే. ఊరికి తెలియకపోయి అంతా వైఎస్ఆర్కి వేస్తారు, ఈ వాలంటీర్ల సంస్థ వేస్తారంటే మంచి పని చేసేటప్పుడు వేయకుండా ఎంటుకుంటారయ్యా, తప్పకుండా వేస్తారు. అంత అట్లా అనుమానం పడేవాడు ఏం మేలు చేస్తాడు ఆయన, ఊరికి చెప్తాంటాడు. ఇప్పుడు ఏందో అది చేస్తా ఇది చేస్తా అని ఇంతకుముందు ఎక్కడ పోయినాడు. అయితే ఇక్కడ మన నియోజకవర్గంలో అవినాష్ రెడ్డి గారి పరిపాలన కానీ, జనాల్లో తిరుగుతున్నారు కదా, ఆయన రెస్పాన్స్ కానీ ఎలా ఉందంటారు? ఆయన పర్వాలేదు, బాగానే చేస్తాడు, అందరినీ పోగొట్టుకోకుండా బాగానే. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయనకు 1,00,000 పైన ఇక్కడ 1,00,000 పైన మెజార్టీ మన నియోజకవర్గంలో 1,00,000 పైన వస్తాయి ఓట్లు. 1,00,000 పైన, ఇంకా తక్కువ ఏం రావు. ఇక్కడ స్టేట్ లో అయితే ఇంకా ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? అంటే ఇంతకు మునుపు వచ్చినాయి కదా, 150కి తగ్గడు. ఇప్పుడు కూడా ఉంది, అది తగ్గిపోలేదయ్యా. ఆయనకి మనం అనుకుంటున్నాము, ఎట్లా తగ్గిపోతారు చెప్పు? ఏమి ఈయన చేసినాడు గొప్పగా? ఏమి చేయలే. చంద్రబాబు ఉత్తమ మాటలు మాట్లాడితే ఉత్తమ మాటలకు ఎవరు నమ్ముతారయ్యా? ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి అందిన కరోనా టైంలో సహాయం ఎట్లా ఉంది? సహాయం బాగా అందింది. అంటారు ఎట్లాంటోళ్ళకైనా కానీ, ఇంటికాడ ఉన్న వాళ్ళకి కానీ బాగా బియ్యము అన్నీ ఇచ్చేసినాడు. బాగానే ఉపయోగం, వాళ్ళకి వాలంటీర్ల సహాయం కూడా అందించినాడు. ఇంత బాగా చేసిన వాళ్ళు ఎవరు లేరు. మంచి నాయకుడు, చిన్న వయసులోనే ఎక్కువ మెమరీ ఉంది ఆయనకు. మంచి ఆయన మనం ఇచ్చేస్తాను, తృప్తిపడకపోతే అది జీవితం కాదు. ఓకే బాబాయ్, అయితే ఫైనల్ గా మీకు ఉన్న అనుభవంతో కొత్త ఓటర్లకు కానీ, మీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఏదైనా ఈ వీడియో ద్వారా ఏదైనా చెప్పండి బాబు.
వీడియో ద్వారా ఏం చెప్పేది బా అన్నీ కూడా మేలు బాగా జరుగుతాయి. అన్ని విధాలా ఆయన నేను తప్పుపట్టేదానికి లేదు. ఆయన మహా మేధావి, ఆయన లెజెండ్. అంతకంటే ఎవరు లేరనుకో. చిన్న వయసులో ఇంత మినిస్టర్ అయినటువంటి చీఫ్ మినిస్టర్ అయినాడు ఈయన. గొప్ప ఆయనే. Please subscribe dot news.